సోషల్ మీడియాలో పెడతాను, నా చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని ఇష్టానుసారంగా మిమ్మల్ని బజార్లో పడేస్తానని చెప్పడం, డ్రగ్స్కి అలవాటు పడిపోయి డ్రగ్స్ పెడ్లర్గా కూడా మస్తాన్ సాయి గతంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ని కూడా కొంతమంది అమ్మాయిలకు అలవాటు చేసి వారి మత్తులో ఉన్నప్పుడు వారి వీడియోలు రికార్డ్ చేయడం, డ్రగ్స్ కోసం అమ్మాయిలు కూడా ఒక రకంగా వాటికి బానిస అయిపోయి వీడు చెప్పేటువంటి మాటలకి మాయలో పడిపోయి డ్రగ్స్కి బానిస అయిపోయి కొన్ని సందర్భాల్లో మస్తాన్ సాయి చేయమన్నప్పుడల్లా వాళ్ళకి ఇష్టానుసారంగా ఈ వీడియో కాల్స్ చేయడం లేకుంటే రకరకాలుగా ప్రయత్నం చేసి పాపం వారంతా కూడా ఇప్పుడు మస్తాన్ సాయి మాయలో పడిపోయి ఆ వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి ఇప్పటికీ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఆయన కామవాంఛలు తీర్చమని డబ్బులు ఇవ్వమని రకరకాలుగా వారిని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా మస్తాన్ సాయి వారందరికీ కూడా చాలా హీనాతిహీనంగా దుర్మార్గంగా వారిపైన ప్రవర్తించేవారంటూ కూడా చెప్తున్నారు. సో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మస్తాన్ సాయి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఓపెన్ చేస్తే చాలా వరకు విస్తుపోయే విషయాలు, చాలా సంచలనాలు పోలీసులకు బయటపడ్డాయి. ఎస్, మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషా, ఏం జరిగింది? మస్తాన్ సాయిని ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అసలు హార్డ్ డిస్క్లో అంటే డెఫినెట్గా బయటికి చెప్పే విషయం అయితే కాదు, కానీ ఎంతమంది వీడియోలు ఉన్నాయి, దాంట్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, లేకపోతే వారు ఏ రకంగా ఇప్పుడు దీన్ని టేకప్ చేసే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? బయటికి కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ కూడా మారాయి, మనం చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం పైన పోలీసు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎస్, ఏదైతే రాజ్ తరుణ్ లావణ్య కేస్తే కాకుండా మస్తాన్ ఇష్యూ అయితే సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు చూసుకుంటే 200 వీడియోలు అయితే దాంట్లో ఉన్నాయి. దాంట్లో సుమారు 20 మందికి సంబంధించిన అశ్లీలమైన వీడియోలు ఉన్నాయి, న్యూడ్ ఫొటోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఒకవైపు మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోస్, ఆడియో కాల్స్ ఇవన్నీ కూడా బాధితులు ఉన్నాయి. ఒకవైపు బాధితులని భయప్రాంతులకు గురి చేశారు, బెదిరింపులకు దిగేవాడు, పోన్ సైట్లో పెడతాను, పోన్ హబ్లో పెడతానంటూ బెదిరించాడు. ఒకవైపు లావణ్యని కూడా బెదిరించడం జరిగిందంటూ లావణ్య చెప్పుకొస్తుంది. ఒకవైపు లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఒకవైపు లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆధారాలన్నీ కూడా సేకరించి ఒకవైపు 3 సెక్షన్లు అయితే కేసు నమోదు చేశారు. ఒకవైపు ప్రభాకర్ రెడ్డి యజమాని ప్రభాకర్ రెడ్డి అంటే వరలక్ష్మి టిఫిన్కి సంబంధించిన డ్రగ్స్ కేసుతో ఇతనికి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఫోన్, జీమెయిల్స్, గూగుల్ ఫొటోస్ అన్ని కూడా హ్యాక్ చేసి వాళ్ళిద్దరూ ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకున్నాడని తెలుస్తుంది. పోలీసులు గుర్తించారు. హీరో నిఖిల్, టాలీవుడ్ యాక్టర్ నిఖిల్కి సంబంధించిన మస్తాన్ సాయికి సంబంధించిన ఏదైతే ట్యాబ్ ఉందో అతని ట్యాబ్లో హీరో నిఖిల్కి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియోస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. సుమారుగా వందలాది వీడియోలు, 200 మంది వీడియోలు అయితే దాంట్లో ఉన్నాయి. సుమారుగా 20 మందికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ అధికారికి సంబంధించిన కూతుర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కూతుర్లు కూడా దీంట్లో ట్రాప్ లో ఉన్నారు. ఇంకా ఎవరు ఏంటి అనేది పోలీసులు ఇంకా వెల్లడించారు. ప్లీజ్ రిపీట్ దిస్. యాక్టర్ నిఖిల్ కి సంబంధించిన వీడియోస్ కూడా మస్తాన్ సాయి ట్యాబ్ లో ఉన్నాయా? అంటే ఎటువంటి వీడియోస్? అసలు నిఖిల్ కి మస్తాన్ సాయికి రిలేషన్షిప్ ఏంటి? ఎస్, ఇప్పటికే చూసుకుంటే మనకున్న సమాచారం మేరకు కూడా యాక్టర్ నిఖిల్కి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియోస్ కూడా మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. లావణ్య, యాక్టర్ నిఖిల్, వరుణ్ సందేశ్ వీళ్ళందరూ కూడా స్నేహితులు. రాజ్ తరుణ్ కూడా వీళ్ళందరూ కూడా కిటీ పార్టీస్ పార్టీస్ చేసుకుంటూ ఉంటారు, కలిసి ట్రావెల్ చేస్తుంటారు, స్నేహితులు అని తెలుస్తుంది. ఈ క్రమంలో మస్తాన్ సాయి నిఖిల్కి సంబంధించిన వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ అంటే నిఖిల్ ఎక్స్ వీడియోసా లేదంటే ఇంకేమైనా వీడియోస్ అనేది తెలియాల్సిన విషయం. పోలీసులు మాత్రం ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే బాధితుల రెప్యుటేషన్ని కాపాడడానికి, మరోవైపు బాధితులు ఎవరు కూడా వచ్చి చెప్పలేనప్పటికీ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా లావణ్య ఇచ్చిన సమాచారం మేరకు అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలవడం జరిగింది. లావణ్య కంప్లైంట్ ఇచ్చింది, క్లియర్గా వివరణ అంతా ఇచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత నార్సింగ్ పోలీసులకి కేసు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉన్నత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు, ఈ కేసుని చాలా క్లియర్గా విచారించాలి. దీంట్లో ముఖ్యంగా చాలామంది పబ్స్లో బిగ్ షాట్ పిల్లలందరూ కూడా పరిచయం అయ్యారు. అదేవిధంగా దర్గాలో ఉన్న గుంటూరు దర్గా ఎవరైతే
మస్తాన్ సాయికి సంబంధించిన గుంటూరులో ఉన్న ఒక దర్గాలో అమ్మాయిల సైతం వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళని ట్రాప్ చేయడం, గుంటూరుకి వచ్చే భక్తులది కూడా ట్రాప్ చేయడం, ఆ తర్వాత గుంటూరులో కూడా అనేకసార్లు అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి కూడా తరలించారు. మరోవైపు చూసుకుంటే కూడా వరలక్ష్మి యజమాని ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు డ్రగ్స్ కేసులో. దీంట్లో ప్రధానంగా పెడ్లర్గా ఒకవైపు చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి, నార్సింగ్ పోలీసులు కూడా వీళ్ళపైన నిఘా పెట్టారు. అయితే ప్రభాకర్ రెడ్డితోని మాటలు పూర్తిగా చూసుకుంటే కూడా మాటలు వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది, ఫోన్ కాల్స్ ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు లావణ్యకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ గుర్తించడం జరిగింది. లావణ్య హార్డ్ డిస్క్లో ట్యాబ్లో పెట్టుకున్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు మస్తాన్ సాయి ఈ వీడియోస్ ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు రికార్డ్ చేసావు, నా వీడియోస్, అమ్మాయిల వీడియోస్, అశ్లీలమైన వీడియోస్ ఎందుకు పెట్టుకున్నావు అని అన్నప్పటికీ కూడా లావణ్య పైన దాడి చేశాడంటూ లావణ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాగూరి బాబు, అడ్వకేట్ నాగూరి బాబుతో వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పూర్తిగా ఆరాధిస్తున్నారు, ఎంతమంది మోసపోయారు, ఎంతమంది బిగ్ షాట్స్ ఉన్నారు, 200 వీడియోలు ఉన్నాయి. మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు, కొన్ని హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోస్, నగ్న వీడియోలు, న్యూడ్ వీడియోస్ అన్ని కూడా లావణ్య అందజేసింది. కొన్ని వీడియోస్ లావణ్యకి ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించిన వీడియోస్ అన్ని లావణ్య పెన్ డ్రైవ్తో కాపీ చేసి అవంతా అతని ట్యాబ్కి, అతనికి తెలియకుండా అతని ట్యాబ్లో కాపీ చేసి పోలీసులకు ఇచ్చింది.